అలవాటు లేకపోయినా కానీ ఏమండి, కొంతమందికి అలవాటు లేకపోయినా కొన్ని స్నేహాల ద్వారా అలవాటు కలిగించి ఆ విధమైనటువంటి బలహీనతలోనికి నడిపించి ఏదో 60 సంవత్సరాలకి కొంచెం నడువులు పట్టుకోనో లేకపోతే మోకాళ్ళు పట్టుకునో నడుస్తుంటే నేను చూశా. ఏమిటి, నేను హాస్పిటల్లో వేరే వాళ్ళకి ప్రార్థన చేసుకునే దానికి పోయేటప్పుడు 20 సంవత్సరాల వాడిని తల్లి భుజాన పెట్టుకొని మోసుకుంటూ హాస్పిటల్కి పోతుంది. ఆడు దున్నపోతున్నట్టున్నాడు. నేనన్నాను, వరే బుద్ధి ఉందా బుద్ధి లేదా, నడవలేవంటరా. ఆ తల్లి మీద ఆ విధంగా ఊరేగకపోతే ఏమో పెద్ద రాజు మాదిరిగా దిగి నడవరని చెప్పాను. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, అయ్యా నా బిడ్డ నడవలేడయ్యా. ఏమైందమ్మా? 2 మోకాళ్ళు పగిలిపోయాయి, ఇంకా లేచి నడవలేడు అన్నటువంటి పరిస్థితి వచ్చిందయ్యా. 2 మోకాళ్ళు పగిలిపోయి మోచెప్పలు. ఆ స్టీల్ చెప్పులేదో పెట్టాలన్నారయ్యా. అంత డబ్బు మా దగ్గర లేదయ్యా. ఏదో మందులు వాడుతావన్నావు, ఈరోజు చెకప్కి రమ్మన్నారయ్యా. అలా కూర్చోబెడితే వాడు ప్రక్కన కూర్చున్నా నేను. 2 మోకాళ్ళు ఎలా పగిలినాయి? ఏదైనా యాక్సిడెంటా లేకపోతే ఏమైంది అని చెప్పనంటే వాడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఏమైందో చెప్పరా బాబు, నేను సేవకుణ్ణి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా యేసయ్య నిన్ను బాగు చేస్తాడరా, ఏమైందో చెప్పు అని చెప్పనంటే నేను అర్ధరాత్రి పూట నేను ప్రేమించినటువంటి అమ్మాయి కొరకు గోడ దూకానండి. గోడ దూకేటప్పుడు నా పాదాలు నిలబడకుండా మోకాళ్ళ మీద పడిపోయానండి. ఒక బండ మీద 2 మోకాళ్ళు చెప్పులు పగిలిపోయాయండి. ఆ దెబ్బకి నేను అరిచానండి. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారండి. ఈ వెన్నెముక కూడా విరిగిపోయే ప్రమాదంలో ఉందండి, స్టీల్ రాడ్లు వేయాలంటున్నారండి. అవునా? మరి ప్రేమించినటువంటి అమ్మాయి కొరకు ఇంత త్యాగమా? ఆహా, నిన్ను చూసే కదరా దేవదాసు సినిమా అన్ని సంవత్సరాలు వాడింది. మిమ్మల్ని బట్టే కదంటారా ప్రేమనగరు 100 రోజులు ఆడింది. ఆహా, నీకు ఒక దండవరా తండ్రి అని చెప్పని వాడు ఏడుపును చూడలేక బాధపడి 2 మోకాళ్ళు పట్టుకుని ప్రార్థన చేసి వచ్చారు.